హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో 2009లో హాలీవుడ్లో రిలీజ్ అయిన వాల్డెన్ అనే ఒక హొరర్ థ్రిల్లర్ ఫిల్మ్ గురించి చెప్తాను. ఈ మూవీ స్టోరీ లైన్ నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో చెప్పేశాను కాబట్టి ఇంక డైరెక్ట్గా మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో అప్పుడే నిద్ర నుంచి మేల్కొన్న ఒక చిన్న పాపను చూపిస్తారు. చూస్తే తను 4 గోడల మధ్యలో బందీగా ఉన్నట్టు ఆమెకి తెలుస్తుంది. దాంతో ఆ పాప భయపడి వాళ్ళ నాన్నని పిలుస్తుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. కాసేపటికి ఆ గోడల నుంచి సిమెంట్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ పిల్ల భయపడి ఇంకా గట్టిగా అరుస్తుంటుంది. ఈలోపుగా ఆ గోడంతా కూడా ఆ సిమెంట్తో నిండిపోతుంది. దాంతో ఆ పాప బ్రతికుండగానే ఆ గోడలో సమాధి అయిపోతుంది. కట్ చేస్తే ఈ సంఘటన జరిగిన 15 ఏళ్ల తర్వాత ఈ మూవీలో హీరోయిన్ అయిన శామ్ తన 25th బర్త్డేని వాళ్ళ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆమె తన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసినందుకు వాళ్ళ ఫాదర్ శామ్కి 2 ఎన్వలప్స్ని ప్రెజెంట్ చేస్తాడు. శామ్ ఫాదర్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ని కూల్చేసే కంపెనీ ఒకటి రన్ చేస్తుంటాడు. అందులోనే శామ్ ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తుంటుంది. శామ్ ఫాదర్ ఇచ్చిన 2 ఎన్వలప్స్లో ఒక దాంట్లో ఒక బిల్డింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్ని కూల్ చేసే వర్క్ శామ్ దగ్గరుండి కంప్లీట్ చేస్తే కనుక శామ్ని తన కంపెనీలో పార్ట్నర్గా చేస్తానంటాడు వాళ్ళ ఫాదర్. అలాగే 2వ ఎన్వలప్లో ఆ బిల్డింగ్ పని పూర్తయిన తర్వాత శామ్ తన బాయ్ ఫ్రెండ్తో వెకేషన్ వెళ్ళడానికి టికెట్స్ తెస్తాడు శామ్ ఫాదర్. సో శామ్ వాళ్ళ ఫాదర్ చెప్పినట్టుగా ఆ బిల్డింగ్ని కూల్చడానికి ఆ ప్లేస్కి వెళ్తుంది. చూస్తే చుట్టూ అసలు జనాలు లేని ఖాళీ స్థలంలో ఉంటుంది ఆ బిల్డింగ్. శామ్ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తుంది. బిల్డింగ్ అంతా చాలా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంటుంది. శామ్ని ఆ బిల్డింగ్కి కేర్ టేకర్ అయిన మేరీ అనే లేడీ కలుసుకుంటుంది. వీళ్ళు మాట్లాడుకుంటుండగా అక్కడికి మేరీ కొడుకు జిమ్మీ వస్తాడు. శామ్ ఉండాల్సిన రూమ్ని ఆమెకి చూపించమని జిమ్మీకి చెప్తుంది మేరీ. జిమ్మీ శామ్ని ఆమె రూమ్కి తీసుకెళ్తుండగా సడన్గా అక్కడ లైట్స్ ఆఫ్ అయిపోతాయి. అప్పుడే అక్కడ చీకట్లో ఎవరో నడుస్తూ వెళ్ళడం శామ్ గమనిస్తుంది. ఆమెకు భయమేసి లైట్స్ ఆన్ చేయమని జిమ్మీకి చెప్తుంది. ఈ బిల్డింగ్లో ప్రతి 6 నిమిషాలకు ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి, లేదంటే కరెంటు బిల్లు పేలిపోతుంది. అందుకే లైట్స్ ఆఫ్ చేశా. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్డింగ్లో ఉన్న 8th ఫ్లోర్కి వెళ్ళకూడదు. ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసిన మలస్ట్రైజా అక్కడే ఉండేవాడు. అండ్ అలాగే ఈ బిల్డింగ్ రూఫ్ ఎక్కకూడదు, అది ఇంకా డేంజర్ అని చెప్తాడు జిమ్మీ. ఇదేంట్రా, నేను బిల్డింగ్ లోపలికి వచ్చానా లేదా బూత్ బంగ్లాలోకి వచ్చానా, ఎంత భయపడుతున్నాడు ఏంటి వీడు అని అనుకుంటుంది శామ్. తర్వాత శామ్కి ఆమె రూమ్ చూపిస్తాడు జిమ్మీ. మీరు ఈ బిల్డింగ్ని కూల్చడానికి వచ్చారు కదా, ఆ విషయం మలస్ట్రాజాకి తెలిస్తే అతను ఏం చేస్తాడో మీకు తెలుసా అని జిమ్మీ శామ్ని అడుగుతాడు. మలస్ట్రాజా చచ్చిపోయాడు కదా అని తిరిగి జిమ్మీని అడుగుతుంది శామ్. దానికి జిమ్మీ ఎలాంటి ఆన్సర్ ఇవ్వడు. నెక్స్ట్ సీన్లో శామ్ బాత్ చేస్తుండగా ఎవరో తనని పిలిచినట్టుగా ఆమె కనిపిస్తుంది. అలాగే అక్కడ ఉన్న గోడల నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తుంటాయి శామ్కి. తర్వాత శామ్కి ఫుడ్ తీసుకువస్తుంది మేరీ. ఈ బిల్డింగ్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారు అని శామ్ మేరీని అడుగుతుంది. 4 అద్దెకున్నారు అని మేరీ చెప్తుంది. ఇంతకు ముందు ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళ ఫర్నిచర్ అవి ఈ రూమ్లో అలాగే ఉంచేశారు, వాళ్ళు ఎందుకని వీటిని తీసుకువెళ్ళలేదు అని శామ్ మేరీని అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ బిల్డింగ్ గురించి తెలుసు కాబట్టి. మళ్ళీ ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చే ధైర్యం వాళ్ళు చేయలేదు అని మేరీ చెప్తుంది. ఇంతకీ నీకు ఈ బిల్డింగ్ హిస్టరీ గురించి తెలుసా అని మేరీ శామ్ని అడుగుతుంది. తెలియదని శామ్ చెప్తుంది. తెలియకపోవడమే మంచిదిలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మేరీ. నెక్స్ట్ రోజు శామ్ తన పనిలో భాగంగా ఆ బిల్డింగ్లో ఏ పాయింట్స్ దగ్గర ఎక్స్ప్లోజివ్స్ పెడితే ఆ బిల్డింగ్ ఈజీగా కూలిపోతుందో తెలుసుకోవడం కోసం ఆ బిల్డింగ్ అంతా తిరుగుతుంటుంది. అలా తను ఆ బిల్డింగ్ రూఫ్ పైకి ఎక్కుతుంది. తను సెర్చ్ చేస్తుండగా అక్కడ ఒక రూమ్లో జిమ్మీ డైరీ కనిపిస్తుంది. అందులో శామ్ ఇక్కడికి వచ్చినట్టుగా అండ్ అలాగే శామ్కి ఈ బిల్డింగ్ గురించి చెప్పాలి అని జిమ్మీ రాసుకున్నట్టు ఆ డైరీలో ఉంటుంది. అది శామ్ చదువుతుంది. తర్వాత శామ్ అక్కడ నుంచి ఒక సూపర్ మార్కెట్కి వెళ్తుంది. అక్కడున్న ఒక కంప్యూటర్లో ఇంటర్నెట్ ద్వారా ఈ బిల్డింగ్ హిస్టరీ గురించి తెలుసుకుంటుంది. సో అందులో ఏముంటుందంటే ఈ బిల్డింగ్లో చాలామంది చనిపోయారని, కాకపోతే వాళ్ళ డెడ్ బాడీస్ ఆ బిల్డింగ్ గోడల్లో దొరికాయని, ఆ డెడ్ బాడీస్లో ఆ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసిన మలస్ట్రాజా డెడ్ బాడీ ఒకటని అందులో ఉంటుంది. అంతేకాదు ఆ బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్ అంటే ఒక భూకంపం వచ్చి అక్కడున్న బిల్డింగ్స్ అన్నీ కూలిపోయినా సరే ఆ మలస్ట్రాజా బిల్డింగ్ మాత్రం కూలిపోలేదు అని ఇంటర్నెట్లో ఉంటుంది. తర్వాత శామ్ తిరిగి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంటే దారిలో జిమ్మీ కనిపిస్తాడు. అతనితో మాట్లాడుతూ ఆ బిల్డింగ్ గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది శామ్. వాళ్ళ మదర్ మేరీకి తెలియకుండా శామ్ని ఆ రోజు నైట్ ఆ మలస్ట్రాజా చనిపోకముందు 8th ఫ్లోర్లో అతను ఉన్న రూమ్కి తీసుకువెళ్తానంటాడు జిమ్మీ. తర్వాత శామ్ ఆ బిల్డింగ్లో ఎక్కడ ఎక్స్ప్లోజివ్స్ పెట్టాలో ఆ పాయింట్ని మార్క్ చేస్తుండగా అక్కడికి ఆ బిల్డింగ్లో అద్దెకుండే ఒక వ్యక్తి వచ్చి ఆమె మార్క్ చేసిన చోట ఒక గొడ్డలతో ఆ గోడని పగలగొట్టేస్తాడు. అతనికి ఆ బిల్డింగ్ని కూల్చడం ఇష్టం ఉండదు, అందుకే అలా చేస్తాడు. అతను ఒక్కసారిగా అలా చేసేసరికి శామ్ భయపడిపోతుంది. అప్పుడే ఆ బిల్డింగ్లో అద్దెకుండే ఇంకో ముసలావిడ వచ్చి శామ్ని వాళ్ళ రూమ్కి రమ్మంటుంది. శామ్ ఆ ముసలావిడ రూమ్కి వెళ్తుంది. ఆవిడ రూమ్లో చాలా బుక్స్ అవి ఉంటాయి. అందులో ఒక బుక్ని శామ్ చూసి అది ఆ ముసలావిడికి తెలియకుండా దొంగిలిస్తుంది. ఇంతకీ ఆ బుక్ దేనికి సంబంధించిందంటే
ఆర్కిటెక్చర్లో ఉండే మూఢనమ్మకాలకి సంబంధించిన బుక్. ఆ బుక్ని ఆ రోజు రాత్రి శామ్ చదువుతుంది. అందులో ఏముంటుందంటే, ఒక బిల్డింగ్ని కానీ ఒక స్ట్రక్చర్ని కానీ స్ట్రాంగ్గా చాలా కాలం పాటు ఉండాలంటే వాటి ఫౌండేషన్స్లో మనుషుల్ని వాళ్ళు బ్రతికుండగానే సమాధి చేయాలని, అలా చేస్తే ఆ మనుషులతో పాటే వాళ్ళ ఎమోషన్స్ కానీ ఎనర్జీ కానీ భయం కానీ ఇవన్నీ ఆ బిల్డింగ్లోనే సమాధి అయిపోవడం వల్ల ఆ బిల్డింగ్ చాలా కాలం పాటు చెక్కు చెదరకుండా ఉంటాయని ఆ బుక్లో ఉంటుంది. ఈజిప్షియన్స్ ఈ మెథడ్ని బేస్ చేసుకునే పిరమిడ్స్ కట్టారని అందులో ఉంటుంది. శామ్ ఆ బుక్ చదువుతుంటే అంతలో అక్కడికి జిమ్మీ వస్తాడు. ముందుగా చెప్పినట్టు జిమ్మీ శామ్ని ఆ మాలెస్ట్రాజర్ రూమ్కి తీసుకువెళ్తాడు. ఈ బిల్డింగ్లో మొత్తం 16 మర్డర్స్ జరిగాయని పోలీసులు కనిపెట్టారు. కానీ నాకు తెలిసి ఇంకా ఎక్కువ జరిగి ఉండొచ్చు. అందులో కొంతమంది డెడ్ బాడీస్ ఈ మాలెస్ట్రాజర్ రూమ్ గోడల్లోనే దొరికాయి. ఈ చనిపోయిన వాళ్ళల్లో జూలీ అనే ఒక చిన్న పాప కూడా ఉంది. మూవీ స్టార్టింగ్లో ఒక చిన్న పాప గోడలో సమాధి అయిపోవడం చూసాం కదా, ఆ పాప పేరే జూలీ. ఇంతకుముందు ఆ పాప ఉన్న రూమ్లోనే ఇప్పుడు శామ్ ఉంటుంది. అలాగే మాలెస్ట్రాజర్ డెడ్ బాడీ కూడా ఈ రూమ్లోనే దొరికింది. అంతేకాదు మా ఫాదర్ డెడ్ బాడీ కూడా ఈ రూమ్లోనే దొరికిందని జిమ్మీ శామ్కి చెప్పి బాధపడతాడు. అంటే మీ ఫాదర్ని కూడా ఎవరో చంపేశారా అని శామ్ జిమ్మీని అడుగుతుంది. అంతేగా మరి అని శామ్ బదులిస్తాడు. అక్కడ గోడపై గీసి ఉన్న మాలెస్ట్రాజర్ ఫేస్ని శామ్ చూస్తుంది. వీళ్ళని అక్కడే చీకట్లో ఉన్న ఒక వ్యక్తి చూస్తుంటాడు. అతన్ని చూసిన శామ్ భయపడి అరుస్తుంది. జిమ్మీ అక్కడి నుంచి పారిపోతాడు. ఆ చీకట్లో ఉన్న వ్యక్తిని చూద్దామని శామ్ టార్చ్ లైట్ వేసి ముందుకు వెళ్తుంది. అక్కడ శామ్కి ఎవరూ కనిపించరు. అంతలో టార్చ్ లైట్ ఆఫ్ అయిపోతుంది. దాంతో శామ్కి ఇంకా భయమేస్తుంది. చీకట్లో ఎవరో శామ్ని ఒక చిన్నపిల్ల గొంతుతో పిలుస్తూ ఉంటారు. దాంతో శామ్ భయపడి ఇంకా అక్కడి నుంచి పరిగెడుతుంది. అంతలో శామ్ దగ్గరికి జిమ్మీ వస్తాడు. ఇద్దరూ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఆ కంగారులో శామ్ కాలికి దెబ్బ తగులుతుంది. శామ్ కాలికి దెబ్బ తగలడంతో జిమ్మీ ఆయింట్మెంట్ రాస్తుంటాడు. అలా రాస్తూ మనోడు శామ్కి దగ్గరవుదాం అనుకుంటాడు. కానీ శామ్ సీరియస్గా చూడడంతో జిమ్మీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కాసేపటికి శామ్కి తన రూమ్లో ఉన్న ఒక చిన్న అద్దం ఊగుతున్నట్టు కనిపిస్తుంది. శామ్ ఆ అద్దం దగ్గరికి వెళ్ళి గోడకున్న ఆ అద్దంని తీస్తుంది. అక్కడ గోడకి ఉన్న చిన్న హోల్ నుంచి బ్లడ్ వస్తుంది. అలాగే ఆ గోడలో నుంచి ఎవరో శామ్ని పిలుస్తుంటారు. దాంతో శామ్ ఇంకా ఆ గోడకి దగ్గరగా వెళ్తుంది. అంతలో ఆ గోడలో నుంచి 2 చేతులు వచ్చి శామ్ని ఆ గోడ లోపలికి లాక్కుంటాయి. కట్ చేస్తే శామ్ ఆ గోడలోనే బందీగా ఉంటుంది. తర్వాత ఆ గోడలో నుంచి సిమెంట్ వస్తుంటుంది. సేమ్ స్టార్టింగ్లో ఎలా అయితే ఆ చిన్నపిల్ల చనిపోతుందో ఇప్పుడు శామ్ కూడా అలాగే ఆ గోడంతా సిమెంట్తో ఫిల్ అయిపోవడంతో తను కూడా ఆ గోడలో సమాధి అయిపోతుంది. అంతే, దెబ్బకి శామ్ నిద్రలో నుంచి లేచి కూర్చుంటుంది. అంటే ఆ అద్దం ఊగడం దగ్గర నుంచి తను ఆ గోడలో సమాధి అయిపోవడం వరకు అంతా శామ్ కల అన్నమాట. అలా నిద్రలో నుంచి లేచిన శామ్కి మళ్ళీ తన హాల్లో ఏదో అలికిడి అవ్వడంతో అక్కడికి వెళ్తుంది. అక్కడ రూమ్ డోర్ దగ్గర ఉన్న గోడపై ఎక్స్ మార్క్ సింబల్ని ఎవరో డ్రా చేస్తారు. అది చూసి శామ్ భయపడి నెమ్మదిగా ఆ గోడ దగ్గరికి వెళ్తుండగా మధ్యలో సడన్గా తన బాయ్ ఫ్రెండ్ పీటర్ వస్తాడు. శామ్ ఎవరో అనుకొని భయపడుతుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని శామ్ పీటర్ని అడుగుతుంది. నిన్ను చూద్దామని ఇక్కడికి వచ్చా, నీ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉందని లోపలికి వచ్చా అని తన బాయ్ ఫ్రెండ్ చెప్తాడు. అక్కడ ఆ గోడపై నువ్వేనా మార్క్ చేసావు అని శామ్ పీటర్ని అడుగుతుంది. లేదు, నేనెందుకు మార్క్ చేస్తా అని పీటర్ చెప్తాడు. దాంతో శామ్కి విషయం అర్థమయ్యి ఇంతకుముందు శామ్ ఆ గోడ దగ్గర మార్క్ చేస్తుండగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ గోడని బదలగొట్టాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇందాక మాలెస్ట్రాజర్ రూమ్లో నన్ను ఫాలో అయ్యావు, అలాగే నా రూమ్లో గోడపై ఎందుకు మార్క్ చేసావు అని అతన్ని అడుగుతుంది. అంటే ఇందాక మాలెస్ట్రాజర్ రూమ్లో చీకట్లో ఉన్న వ్యక్తి ఇతనేనమాట. ఇందాక కంగారులో శామ్ అతన్ని గుర్తుపట్టలేకపోతుంది. బేసిక్గా ఇతను మాలెస్ట్రాజర్ ఫ్రెండ్. ఇతని ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో మాలెస్ట్రాజా ఇతన్ని ఈ బిల్డింగ్లోనే ఫ్రీగా రెంట్ ఇవ్వకుండా ఉండమని చెప్పాడు. దాంతో ఇతను అప్పటి నుంచి ఈ బిల్డింగ్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు శామ్ వాళ్ళు వచ్చి ఈ బిల్డింగ్ని కూల్చేస్తారు అని ఇతనికి తెలియడంతో ఎలాగైనా శామ్ని భయపెట్టి ఈ బిల్డింగ్ నుంచి పంపించేయాలని ఇలా చేస్తాడనమాట. అదే విషయం శామ్ వాళ్ళకి చెప్తాడు. తర్వాత శామ్ అండ్ పీటర్ ఇద్దరు మాలెస్ట్రాజర్ రూమ్కి వెళ్తారు. అక్కడ మేరీ ఉంటుంది. మాలెస్ట్రాజర్ రూమ్ గోడల్లోనే తన హస్బెండ్ డెడ్ బాడీ కూడా దొరికింది కదా. సో మేరీ తన హస్బెండ్ని సమాధి చేసిన గోడ దగ్గరే నుంచొని అతన్ని తలుచుకుంటూ బాధపడుతుంది. శామ్ అండ్ పీటర్ అదంతా దూరంగా నుంచుని గమనిస్తూ ఉంటారు. కాసేపటికి మేరీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆ రూమ్ డోర్ లాక్ చేసేస్తుంది. దాంతో శామ్ వాళ్ళు లోపలే ఉండిపోతారు. బయటకు వెళ్లేందుకు అక్కడ ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయేమో వెతుకుతారు. లక్కీగా వాళ్ళకి ఆ రూమ్ నుంచి కింద అండర్ గ్రౌండ్కి వెళ్ళడానికి ఒక సీక్రెట్ దారి కనిపిస్తుంది. సో వీళ్ళు ఆ దారి నుంచి వెళ్తుంటే శామ్కి అక్కడున్న ఒక చిన్న హోల్ నుంచి తన బాత్రూమ్ కనిపిస్తుంది. అప్పుడు శామ్కి అర్థమవుతుంది, అంటే ఆ జిమ్మీ గడ్ రోజు నేను స్నానం చేస్తుంటే ఫ్రీ షో చూస్తున్నాడనమాట అని శామ్ అర్థం చేసుకుంటుంది. వాళ్ళు ఆ టన్నెల్ నుంచి కిందకి దిగిన తర్వాత వాళ్ళకి ఒక డోర్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి బయటికి వెళ్దాం అనే లోపే అక్కడికి మేరీ వస్తుంది. తర్వాత వాళ్ళు మేరీ రూమ్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి జిమ్మీని తిడుతుంది శామ్. మేరీ జిమ్మీని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. జిమ్మీ తన రూమ్కి వెళ్ళిపోతాడు.
జిమ్మీ వెళ్ళాక శామ్ మేరీని అడుగుతుంది, అసలు మీరు వేరే ప్లేస్ చూసుకోకుండా ఇంకా ఇక్కడే ఎందుకుంటున్నారని. అప్పుడు మేరీ చెప్తూ, నా హస్బెండ్ ఒక రైటర్, అప్పట్లో మాలస్ట్రేజా ఒక నవల రాసేవాడు, దానికి నా హస్బెండ్ హెల్ప్ కోరుతూ మమ్మల్ని ఇక్కడే ఉండమని ఆఫర్ చేశాడు. సో అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. తర్వాత ఇక్కడ జరిగిన హత్యల్లో నా హస్బెండ్ చనిపోవడంతో అతని జ్ఞాపకాలు తెలుసుకుంటూ ఇంకా ఈ బిల్డింగ్ వదిలి వెళ్ళలేకపోయాం అని చెప్తుంది మేరీ. నెక్స్ట్ ఆ రోజు రాత్రి శామ్ అండ్ పీటర్ ఇద్దరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అది తెలిసిన జిమ్మీ మాత్రం ఏడుస్తూ కూర్చుంటాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ శామ్ నిద్రలేచి హాల్లోకి వెళ్తుంటే అక్కడ ఉన్న ఒక రూమ్ దగ్గర బ్లడ్ కనిపిస్తుంది. ఏంటా అని రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ జిమ్మీ పెంచుకున్న కుక్క చనిపోయి ఉంటుంది. అది చూసి శామ్ షాక్ అవుతుంది. ఇది జిమ్మీయే చేశాడేమో అని పీటర్ అంటాడు. తర్వాత శామ్ జిమ్మీని అడుగుతుంది ఆ డాగ్ని తనే చంపాడా అని. అయితే జిమ్మీ శామ్ మీద సీరియస్ అయ్యి, నేనెందుకు అలా చేస్తాను, నా డాగ్ నేనెందుకు చంపేసుకుంటాను అని అడుగుతాడు. తర్వాత శామ్ ఆ బిల్డింగ్కి సంబంధించిన డిస్ట్రక్షన్ ప్లాన్ని రెడీ చేస్తుంది. శామ్ అండ్ తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతారు. అప్పుడు జిమ్మీ మళ్ళీ శామ్ దగ్గరికి వచ్చి ఇందాక తన మీద సీరియస్ అయినందుకు శామ్కి సారీ చెప్పి ఆమెకి మాలస్ట్రేజా ఆ బిల్డింగ్ గురించి డీటెయిల్గా రాసుకున్న ఒక బుక్ని చూపిస్తాడు. ఆ బుక్ని చూసిన శామ్కి ఆ బిల్డింగ్ పైన ఉన్న రూఫ్ నుంచి ఏదో ఒక సీక్రెట్ ప్లేస్ ఉందని తెలుస్తుంది. అయితే ముందుగా జిమ్మీ పైకి వెళ్ళి చూస్తానని చెప్పి వెళ్తాడు. ఎంతసేపు అయినా జిమ్మీ రాకపోవడంతో శామ్ అండ్ పీటర్ ఇద్దరు పైకి వెళ్తారు. అక్కడ వాళ్ళకి పెద్ద టన్నెల్ కనిపిస్తుంది. అంతలో ఆ టన్నెల్ కింద నుంచి జిమ్మీ అరుపులు వినిపిస్తాయి. జిమ్మీ లోపల పడిపోయాడేమో అనుకుని అతన్ని కాపాడడం కోసం శామ్ ఆ టన్నెల్లోకి ఒక తాడు సహాయంతో దిగుతుంటుంది. శామ్ బాయ్ ఫ్రెండ్ పీటర్ శామ్కి హెల్ప్ చేస్తుంటాడు. అంతలో ఎవరో ఒక నీడిల్ గన్తో పీటర్ని షూట్ చేస్తారు. దాంతో పీటర్ అక్కడే చనిపోతాడు. శామ్ ఆ టన్నెల్ లోపలికి పడిపోతుంది. కాసేపటికి ఆమెకు మెలకువ వస్తుంది. ఆమె ఎదురుగా ఒక వ్యక్తి కూర్చుని చీకట్లో ల్యాంతర్ వెలుగులో శామ్నే చూస్తుంటాడు. శామ్ భయపడి అతను ఎవరని అడుగుతుంది. ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ బయటపడుతుంది. ఆమె ఎదురుగా కూర్చుంది ఎవరో కాదు, మాలస్ట్రేజానే. ఆ విషయం తెలుసుకుని శామ్ షాక్ అవుతుంది. కాసేపటికి పైన ఉన్న ఆ టన్నెల్ డోరు ఓపెన్ అవుతుంది. శామ్ పైకి చూస్తే అక్కడ జిమ్మీ ఉంటాడు. పైనుంచి ఒక నోట్ని కిందకి పడేస్తాడు. అందులో ఏముంటుందంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు చాలా కష్టం, ఇప్పటి నుంచి నేను చెప్పేది నువ్వు వినకపోతే నీకే నష్టం, ఆ తర్వాత నీ ఇష్టం అని ఉంటుంది. తర్వాత జిమ్మీ మళ్ళీ ఆ టన్నెల్ డోర్ని క్లోజ్ చేసేస్తాడు. సో అప్పుడు శామ్కి అర్థమవుతుంది వీడు పిల్లాడు కాదు పనికిమాలినోడని. సో ఆ కుక్కని శామ్ బాయ్ ఫ్రెండ్ని చంపేసింది జిమ్మీ అన్నమాట. ఇందాక కింద నుంచి జిమ్మీ అరుపులు శామ్ వాళ్ళకి వినిపించాయి కదా, అది టేప్లో రికార్డ్ చేసిన మాటలు. కింద ఉన్న మాలస్ట్రేజా ఆ టేప్ని ప్లే చేశాడంతే. కాదు, అలా చేయించాడు జిమ్మీ. జిమ్మీ ఏది చెప్తే మాలస్ట్రేజా అది చేస్తాడు. ఎందుకంటే మాలస్ట్రేజా టన్నెల్ లోపల ఉన్నాడు, జిమ్మీ బయట ఉన్నాడు. సో ఇప్పుడు శామ్ పరిస్థితి కూడా అంతే. జిమ్మీ బయటకు వెళ్ళి శామ్ తయారు చేసిన ఆ బిల్డింగ్ డిస్ట్రక్షన్ ప్లాన్ని ఒక ఎన్వలప్లో పెట్టి దాన్ని పోస్ట్ బాక్స్లో పడేస్తాడు. తర్వాత శామ్ కార్ని నీటిలో ముంచేస్తాడు. ఎందుకంటే శామ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిందని అక్కడికి వచ్చిన వాళ్ళని నమ్మించడం కోసం. తర్వాత మళ్ళీ ఆ బిల్డింగ్ టనల్ దగ్గరికి వచ్చి ఒక టేప్ని మాలస్ట్రేజాకి ఇచ్చి అది ప్లే చేయమంటాడు. అందులో ఒక సాంగ్ వస్తుంటుంది. ఆ సాంగ్కి మాలస్ట్రేజాని అలాగే శామ్ని డ్యాన్స్ చేయమంటాడు. ఇద్దరూ డ్యాన్స్ చేస్తారు. తర్వాత మాలస్ట్రేజాని శామ్ని ఇద్దరినీ కిస్ చేసుకోమంటాడు. అది విని శామ్ షాక్ అవుతుంది. అసలే మాలస్ట్రేజా చాలా సంవత్సరాల నుంచి బ్రష్ చేయట్లేదేమో, నల్లగా నిగనిగలాడిపోతుంటాయి అతని పళ్ళు. శామ్ని బలవంతంగా కిస్ చేస్తాడు మాలస్ట్రేజా. చూడు, ఇక్కడ మనం వాడు ఏది చెప్తే అది చేయాలి, లేదంటే మనకు ఫుడ్ ఉండదు అని మాలస్ట్రేజా శామ్కి చెప్తాడు. శామ్కి ఒక వాకీటాకీ ఇస్తాడు జిమ్మీ. శామ్ దాని నుంచి జిమ్మీతో నైస్గా మాట్లాడి తనని బయటికి తీసుకురమ్మని అడుగుతుంది. బట్ అది వర్కౌట్ అవ్వదు. కాసేపటికి జిమ్మీ వెళ్ళిపోయాక అక్కడ వర్షం పడుతుంది. అప్పటి వరకు తన బాయ్ ఫ్రెండ్ పీటర్ ఎక్కడా అని మాలస్ట్రేజాని అడిగిన శామ్కి వర్షం పడడం వల్ల అక్కడే ఉన్న మట్టిలో తన బాయ్ ఫ్రెండ్ శవం కనిపిస్తుంది శామ్కి. తన బాయ్ ఫ్రెండ్ పీటర్ని చూసి తట్టుకోలేకపోతుంది శామ్. ఇంకా ఎలాగైనా ఆ టన్నెల్ నుంచి బయటపడాలనుకుని అక్కడున్న ఒక వాల్కి తను తయారు చేసిన ఒక చిన్న బాంబుని పెట్టి పేల్చుతుంది. కానీ ఆ గోడ బద్దలవదు. అది చూసిన మాలస్ట్రేజా, అంటే మాకు ఇలాంటి ట్రిక్కులు తెలియక ఎన్నాళ్ళు ఇక్కడ ఎదలో ఉండిపోయిన అనుకుంటున్నావు, ఇలాంటి చిన్న చిన్న వాటికి ఇక్కడ ఉన్న గోడలేవి పగలవు, అసలు ఇదంతా ఆ మ్యారీ వల్ల వచ్చింది, అదే ఇదంతా చేసింది, నేను చనిపోయానని అందరినీ నమ్మించింది, తర్వాత నన్ను ఇక్కడ బంధించింది, ఇక్కడ జనాల్ని చంపేసి గోడల్లో సమాధి చేసింది నేనే. అలా చేస్తే నేను కట్టిన బిల్డింగ్స్ ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటాయి, అవి ప్రపంచంలో ఒక వండర్స్లా మిగిలిపోతాయి. కానీ నేను మనుషుల్ని గోడల్లో సమాధి చేస్తున్నాను అన్న విషయం పోలీసులకు తెలిసిపోయింది. నన్ను అరెస్ట్ చేద్దామనేసి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి దొరకకూడదని నేను ఇక్కడ దాక్కున్నానని మ్యారీకి తెలిసిపోయింది. తన భర్తను చంపానని కోపంతో ఇక్కడున్న ఒక సీక్రెట్ వేని తను క్లోజ్ చేసేసింది. దాంతో నేను అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయా అని శామ్కి జరిగిందంతా చెప్తాడు మాలస్ట్రేజా. కింద ఆ బాంబు పేలిన సౌండ్ మేరీ వినడంతో కింద ఏదో జరుగుతుందని మేరీకి అర్థమయ్యి ఆ టన్నెల్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. కింద ఆ టన్నెల్లో తనకి శామ్ కనిపిస్తుంది. శామ్ని చూసి మేరీ షాక్ అవుతుంది. అక్కడే ఉన్న జిమ్మీని తిడుతుంది. ఎంత పని చేసావురా,
ఈ దెబ్బతో నేను జైలుకి నువ్వు పిచ్చాసుపత్రికి ఒకేసారి పోతాం. నేనేదో ఆ మాలస్ట్రేజా నా హస్బెండ్తో పాటు చాలామందిని చంపేశాడు అన్న కోపంతో వాడిని ఇక్కడే బంధించేశా. నువ్వేమో చూస్తే ఇలా చేసావు. సరే అయ్యిందేదో అయిపోయింది, ఇంకా అమ్మాయిని ఇక్కడే ఉండని అని మేరీ చెప్తుంది. ఈలోపు అక్కడికి శామ్ కంపెనీ వాళ్ళు ఆ బిల్డింగ్ని కూల్చడానికి వచ్చేస్తారు. మేరీ వాళ్ళని కలుస్తుంది. వాళ్ళు శామ్ గురించి అడిగితే ఆమె తన బాయ్ ఫ్రెండ్తో ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందే అని వాళ్ళకి చెప్తుంది. సరే అని చెప్పి వాళ్ళు శామ్ మార్క్ చేసిన చోట ఎక్స్ప్లోజివ్స్ అవి పెడుతుంటారు. ఇక్కడ కింద మాలస్ట్రేజా ఏమో శామ్కి స్పృహ కోల్పోయేలా చేసి ఆమెను కూడా బ్రతికుండగానే కప్పెట్టాలి అని చూస్తాడు. మాలస్ట్రేజా గొయ్యి తీస్తుండగా శామ్కి మెలకు వచ్చి మాలస్ట్రేజాని చంపేయాలని చూస్తుంది. అయితే అప్పుడే తెలుస్తుంది ఆ గొయ్యి తీసింది శామ్ కోసం కాదు, వాడి కోసమేనని. తనని చంపేయమని శామ్కి చెప్తాడు మాలస్ట్రేజా. ఎందుకంటే మాలస్ట్రేజాని చంపాల్సిన వ్యక్తి శామ్ అంట. అది వాడి మూఢనమ్మకం. అందుకే వాడు అప్పటి నుంచి చనిపోకుండా ఈ శామ్ వస్తుందని వెయిట్ చేస్తున్నాడు, లేదంటే ఎప్పుడో చనిపోయేవాడు. శామ్కి వాడి పిచ్చితనం ఏమీ అర్థం కాదు. నన్ను చంపేసి కప్పెట్టేస్తే ఈ బిల్డింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుద్ది అని మాలస్ట్రేజా చెప్తాడు. అయితే వాడి పిచ్చితనం భరించలేక శామ్ వాడిని చంపేస్తుంది. తర్వాత మాలస్ట్రేజా ఆ గోతులో పడుకుని వాడి డిజైన్ ప్రకారం ఆటోమేటిక్గా అందులో సమాధి అయిపోతాడు. బయట శామ్ కంపెనీ వాళ్ళు ఎక్స్ప్లోజన్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకా తన కూడా ఆ బిల్డింగ్లోనే సమాధి అయిపోతుందేమో అనుకుని శామ్ దిగాలకు కూర్చుండిపోతుంది. బయట వీళ్ళు ఎక్స్ప్లోజన్ స్టార్ట్ చేస్తున్నారు అన్న టైంకి జిమ్మీ శామ్ లోపల చనిపోతుందేమో అనుకుని తన కోసం ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తాడు. జిమ్మీ అలా వెళ్ళేసరికి శామ్ కంపెనీ వాళ్ళు అతన్ని ఫాలో అవుతారు. సో ఆ టన్నల్ లోపల శామ్ ఉందని వాళ్ళు గమనిస్తారు. శామ్ని ఏం చేసావు అని జిమ్మీని అడుగుతాడు. వాళ్ళకి ఆన్సర్ చెప్పడం జిమ్మీకి ఇష్టం లేదేమో వాడు పైనుంచి ఆ టన్నల్ లోపలికి దూకి చనిపోతాడు. తర్వాత శామ్ని ఆ టన్నల్ లోపల నుంచి బయటికి తీస్తారు. తప్పు చేసిన మేరీని జైలు లోపల వేస్తారు. ఫైనల్గా శామ్ బ్రతికే ఉంటుంది. ఆ బిల్డింగ్ని కోల్చకుండా అలాగే వదిలేస్తారు. అక్కడతో కథ సమాప్తం. సో అది ఈ మూవీ స్టోరీ. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.